తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఆకివీడు లాంఛీలరేవు చేపల మార్కెట్ వద్ద కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో బుధవారం పంప పూజా కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు అగ్నిహోత్రం ఫణిప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. హనుమత్ వ్రతాన్ని చేసుకున్న భక్తుల కోరిన కోరికలు తీర్చే స్వామిగా విశ్వసిస్తుంటారు. పంచామృతాలతో అభిషేకం, తమలపాకులతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తులు భక్తి శ్రద్దలతో నిర్వహించినట్లు అర్చకులు అగ్నిహోత్రం ఫణిప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అగ్నిహోత్రం రాఘవ, లాస్య, సాయిరెడ్డి, సునీల్ రెడ్డి, మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మార్గశీర్ష మాసంలో ఉత్తరపక్షంలో వచ్చేటువంటి త్రయోదశి రోజు ఇది ఆంజనేయ స్వామి వారికి విశేషమైనటువంటి రోజు. మరి స్వామివారిని ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టినప్పుడు ఆయన చనిపోతే గాలిని స్తంభింపజేస్తే వాయుదేవుడు సర్వదేవతలు కూడా అక్కడ వచ్చి ఆయనకి చిరంజీవిగా వరాన్ని ఇవ్వటం. మరి ఈ రోజున ఎవరైతే ఈ పూజను జరుపుతారో వాళ్ళకి సకల ఐశ్వర్యాలని కలుగజేస్తాం, సకల దుఃఖాల నుంచి నివారణ అవుతుందని చెప్పి ఆయనకి వరం ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా యాదృచ్ఛికంగా మరి స్వామి లంకలో సీతాదేవిని కూడా ఇదే రోజు చూడటం జరిగింది. ఆవిడ కూడా అక్కడ మరి ఈరోజు ఎవరైతే నిన్ను పూజ చేస్తారో వాళ్ళందరికీ కూడా సకల శుభాలు కలుగుతాయని చెప్పి సీతమ్మవారు కూడా స్వామికి వరం ఇవ్వటం జరిగింది ఈ త్రయోదశి రోజున. మరి అందుకే ఇది విశేష ప్రాచుర్యాన్ని పొంది మరి ఈరోజు పూజ చేసినటువంటి వాళ్ళకి సకల ఐశ్వర్యాలు కలుగుతాయన్నట్లో సందేహం. అలాగే ధర్మరాజు అరణ్యాల పాలైనప్పుడు మరి ఇదే వ్రతాన్ని, హనుమత్ వ్రతాన్ని చేసి ఆయన మన తిరిగి రాజ్యాన్ని సంపాదించుకోవడం జరిగింది. సందేహం జరుగుతోంది. మరి దానికి మీరంతా కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు చక్కగా ఇక్కడ. అలాగే మన ఈ రామభక్త ఆంజనేయ చేపల కమిషన్ భక్తుల సంఘం వాళ్ళు కూడా మరి ఈ ఆలయానికి ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ ముందుకి దేశ నిర్మాణంలో బాబు రాజేంద్ర ప్రసాద్ ప్రముఖ పాత్రను పోషించారని పలువురు వక్తలన్నారు. భారత తొలి రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ జయంతి, అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమాన్ని భీమవరం క్విట్ ఇండియా స్తూపం వద్ద బుధవారం శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా బాబు రాజేంద్ర ప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భీమవరం బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలేటి న్యూటన్ మాట్లాడుతూ నేటి తరం ఆయన సేవలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని, స్వాతంత్ర పోరాటంలో ఆయన చూపిన తెగువ స్ఫూర్తిదాయకమైందన్నారు. అల్లూరి సీతారామరాజు యువజన సంఘాల సమైక్య జిల్లా అధ్యక్షులు కంతేటి వెంకటరాజు, కార్యక్రమ కన్వీనర్ అరసవల్లి సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు గాతల జేమ్స్, పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు సత్యనారాయణరాజు, సీతారామరాజు మాట్లాడుతూ రాష్ట్రపతికి పార్టీలతోనూ రాజకీయాలతోనూ సంబంధాలు ఉండకూడదని, కొత్త సాంప్రదాయానికి తెరతీసిన మార్గదర్శి బాబు రాజేంద్ర ప్రసాద్ అని, అటు స్వాతంత్ర పోరాటానికి ఇటు ఆధునిక భారత నిర్మాణానికి వారధిగా నిలిచిన అసామాన్యుడని అన్నారు. అనంతరం దివ్యాంగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మైలాబత్తుల ఐసాక్ బాబు, బీజేపీ పట్టణాధ్యక్షులు వబిలిశెట్టి ప్రసాద్, తెలుగు యువత పట్టణాధ్యక్షులు గొలగాని రమేష్, కొండ్రు శ్రీనివాస్, మలువలస రాము, అడ్డగర్ల ప్రభాకర్ గాంధీ, కొప్పతి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటి మన దేశ రాష్ట్రపతిగా ఉన్నారు. వారి యొక్క జయంతి ఉత్సవాలు ఇక్కడ స్తూపం కమిటీ, పునర్నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో మరి కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈరోజు ఇంకొకటి ఏంటంటే ఈ విభిన్న ప్రతిభావంతులైనటువంటి వారందరికీ కూడా దినోత్సవం కూడా ప్రకటించడం జరిగింది. వివిధ ప్రతిభావంతులు అనేటువంటిది పెట్టడం జరిగింది. వారికి కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా మన రంగసాయి గారు మరి చిన్న అనారోగ్యంతో రెస్ట్లో ఉన్నారు. ఆయన కార్యక్రమాలన్నీ కూడా ఏమైనా చేయాలి, వదలకూడదు అనేటువంటి ఉద్దేశంతో అరసవల్లి సుబ్రహ్మణ్యం గారు మేమందరూ కూడా ఆ స్ఫూర్తి కొనసాగించాలి అనేటువంటి ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. ఆయన త్వరలో కోలుకుని వచ్చి మిగతా కార్యక్రమాలన్నీ కూడా కొనసాగిస్తారు. భారతదేశ ప్రథమ రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క జయంతోత్సవ కార్యక్రమాన్ని ఈ రోజున అమరవీరుల యొక్క స్తూపం, క్విట్ ఇండియా స్తూపం దగ్గర ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. అంతకంటే ముందు ఆయన న్యాయ కోవిదుడు. ఆయన యొక్క జయంతిని పురస్కరించుకుని మరి ఈ రోజున న్యాయ దినోత్సవం కూడా జరుపుకోవడం భారతదేశం అంతా జరుగుతుంది. కాబట్టి ఆ సందర్భంగా మన భీమవరం బార్ అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి మన న్యూటన్ గారిని సంబంధించిన ఏదైతే కోర్టుకి సంబంధించినటువంటి జ్యుడిషియల్లో పనిచేసినటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్, అలాగే ఇక్కడ ఉన్న రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు, కార్యదర్శులు, మరి వివిధ సంఘాలు నాయకులందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయడం జరిగింది పాల్గొనేలాగా. రెండో విషయం ఏంటంటే
ఈ రోజునే జాతీయ దివ్యాంగుల దినోత్సవం కూడా ఈరోజే జరగడం, వారిని కూడా ఆహ్వానించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాలన్నింటికీ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బాబు రాజేంద్ర ప్రసాద్ యొక్క పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు మొట్టమొదటి రాష్ట్రపతిగా వ్యవహరించారు. భారతదేశ చరిత్రలో 2 దఫాలుగా రాష్ట్రపతి పదవిని అలంకరించిన వ్యక్తి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. న్యాయ కోవిదుడు. అదేవిధంగా ఈరోజు న్యాయవాదుల దినోత్సవాన్ని కూడా జరుపుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. మరి అటువంటి మహానుభావుడు చేసిన సేవలు మనం గుర్తుంచుకోవాలి. స్వతంత్ర సమరయోధుడిగా భారతదేశం సేవలు అందించారు. వారందరికీ వారి యొక్క పుట్టినరోజును పురస్కరించిన ఈ కార్యక్రమం ఇచ్చేసిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బాబు రాజేంద్ర ప్రసాద్ గారి జన్మదినం సందర్భంగా మనం ఈ కార్యక్రమాన్ని విజ్ఞాన వేదిక అలాగే స్తూప పునర్నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఆయన ఈ దేశానికి తొలి రాష్ట్రపతిగా, న్యాయ కోవిదుడిగా, ఈ ప్రథమ స్వాతంత్ర సమరయోధుడిగా ఈ దేశానికి ఆయన ఎన్నో సేవలు అందించినటువంటి వ్యక్తి. మరి ఆయన చేసిన సేవలు ఇవాళ దేశ ప్రజలు అందరూ కూడా గుర్తుంచుకొని దేశం అంతా కూడా ఎంతో ఘనంగా ఆయన జన్మదిన వేడుకలను నిర్వహిస్తున్నారు. మరి ఈరోజు మనం ఇక్కడ జరుపుకోవటం, మొదటి రాష్ట్రపతిగా పనిచేశారు. అదేవిధంగా భారతరత్న ఆయనకి ఎంతో అత్యుత్తమైన పదవి ఇవ్వటం కూడా జరిగింది. మరి నేటి తరం ఆయన ఆదర్శంగా తీసుకుని పనిచేయాలా, ఆయన యొక్క ఆలోచనలతోటి మనం ముందుకెళ్ళాలని చెప్పి మనసావాచ కోరుతున్నాం. భీమవరం పట్టణం నర్సయ్య అగ్రహారంలో వేయించేసి ఉన్న శ్రీ సువచ్చల సమేత దాసాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ హనుమద్ వ్రతం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా 108 కలశాలతో సప్తనది జలాలతో ఊరేగింపుగా వచ్చి స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అదేవిధంగా పంచామృతాలతో అభిషేకం జరిగింది. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, అల్లూరి శివరామరాజు, చెరుకోడ రంగసాయి, నిర్మలా దంపతులు, ఆలయ అభివృద్ది కమిటీ సభ్యులు, హనుమాన్ లలిత పారాయణ సమాజం సహకారంతో హనుమద్ వ్రత మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు అర్చకులు సన్నిధి వీరబాబు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేసి స్వామివారిని దర్శించుకున్నట్లు అల్లూరి శివరామరాజు తెలిపారు. మన్యురింద్రో ఓ మన్యురేవాసదేవో మన్యురహోత జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ రామ జయ జయ శ్రీరామ శ్రీరామ జయ జయ రామ. ఈరోజు హనుమత్ వ్రత మహోత్సవాల సందర్భంగా మన నరసాగ్రహారం కొమ్మిదివల్లి రోడ్లో వేయించేస్తున్న శ్రీ సువర్తలా సమేత దాసాంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి 108 కలశములతో సప్తనది జలాభిషేకము, అలాగే పంచామృతాల అభిషేకము, ఇవన్నీ కూడా మా హనుమాన్ లలిత భక్త సమాజం, అలాగే మా అల్లూరి శివరామరాజు గారు, బీజేపీ వర్మ గారు, అలాగే మా దేవాలయ ధర్మకర్తలు చెరుకోడ రంగసాయి, నిర్మల, వీరందరి భక్తులందరి సహాయ సహకారాలతో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఆ సామగ్రి మన అందరికీ ఉండాలి. ముఖ్యంగా భక్తులందరికీ కూడా వీసీవి ముఖ్యంగా చెప్పేది ఒకటే, ధర్మో రక్షిత రక్షిత, ధర్మాన్ని కాపాడండి, ఆ ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. ఎందుకయ్యా అంటే మొన్న వచ్చినటువంటి ఉపాధి కనుక మనకు వచ్చుంటే కనుక ఈరోజు ఈ కార్యక్రమం జరగదు. ఈవేళ ఆ స్వామి అనుగ్రహం మన అందరి మీద ఉంది, ఈ కార్యక్రమం జరుగుతుంది. అందుకని చెప్పి ధర్మాన్ని రక్షించండి. జై శ్రీరామ్. మన నరసాగ్రహంలో వేచి ఉన్న దాసాంజనేయ స్వామి గుడి యందు భక్తులందరూ కూడా అభిషేకములు జరుగుతున్నాయి. ఈ స్వామివారి ఆశీస్సులు భక్తులందరికీ కూడా ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటున్నాను. హనుమద్ వ్రతం సందర్భంగా భీమవరం జేపీ రోడ్లోని ఆదర్శ నగర్ శ్రీ కోదండ రామాలయం నందు స్వామివారికి ఉదయం నుండి విశ్వకేశన పూజ, పంచామృత అభిషేకాలు, తమలపాకులు, సింధూరంతో సహస్రనామార్చన, మహిళా పారాయణ బృందాలచే హనుమత్ చాలీసా, సుందరాకాండ పారాయణ కార్యక్రమాలు నిర్వహించామని ఆలయ కమిటీ నిర్వాహకులు గాదిరాజు శ్రీనివాసరాజు, పెనుమస రామ్మోహన్ వర్మలు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమాల్లో డాక్టర్ పి సత్యవెంకటరాజు, సుభా దంపతులు పీటల మీద కూర్చుని పూజాదికులు నిర్వహించారని ఆలయ అర్చకులు వంశీ తెలిపారు. ఆలయ కమిటీ నాయకులు పెనుమస రామ్మోహన్ వర్మ సౌజన్యంతో భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారని అల్లు శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో దండు సూర్యనారాయణరాజు, ఇందుకూరి రామలింగరాజు, దాట్ల కృష్ణంరాజు, నడింపల్లి వెంకట సుబ్బరాజు, ఇందుకూరి రామలింగరాజు, పెనుమస వెంకట సోమరాజు, చింతలపాటి రామరాజు, గ్రంథి కుమార వెంకటేశ్వర వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
వ్రతం సందర్భంగా ఈరోజు భీమవరం జేపీ రోడ్లో ఉన్నటువంటి ఆదర్శ నగర్లో ఉన్నటువంటి శ్రీ కోదండ రామాలయం వద్ద మరి ఈరోజు మరి ఉదయం నుంచి కూడా స్వామివారికి కమలపాకు పూజ, అలాగే సింధూర అర్చన, మరి సహస్రనామ అర్చన అనేది ఉదయం నుంచి కూడా మహిళలతో పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అలాగే మరి ఈ కార్యక్రమంలో ప్రధానంగా మరి ఇక్కడ మహిళలచే సుందరాకాండ పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణం, మరి ఆశాంతం కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా జరుగుతుంది. అలాగే ఈరోజు ఆలయ మరి ధర్మకర్త అయినటువంటి శ్రీ పెనుమెత్త రామ్మోహన్ వర్మ కోనారామ గారి సహాయ సహకారాలతో మరి ఇక్కడ పూజా కార్యక్రమాలు, అలాగే కాదిరాజు శ్రీనివాసరావు గారు మరి ఇక్కడ పూజా కార్యక్రమం విశిష్టమైనటువంటి స్వామివారికి అర్చనలు, పూజా కార్యక్రమాలతో పాటు అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు మరి జరుగుతున్నాయి. మరి ఆ స్వామివారు ఆ హనుమాన్ ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి మరి కార్యక్రమంలో పాల్గొని సహాయ సహకారాలు అందించినటువంటి ఆంజనేయుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ జై శ్రీరామ్. హనుమంతుల సందర్భంగా ఉదయం 5:30 నుంచి అభిషేక పూజలు, తర్వాత సహస్రనామార్చన, తర్వాత ఆకుల పూజ, తర్వాత సింధూరం పూజ అన్నీ జరిగింది. అనంతరం హనుమాన్ చాలీసా 11 సార్లు జరిగింది. పారాయణం జరుగుతుంది. సుందరకాండ పారాయణం తర్వాత అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఆదర్శ నగర్ రామాలయం వద్ద హనుమత్ వ్రతం జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు ఉదయం 5:30 గంటల నుంచి కూడా మరి అభిషేకాలు, అలాగే మరి కుంకుమ పూజలు, అలాగే తవలపాకు పూజ, అలాగే సుందరాకాండ పారాయణం అన్నీ కూడా ఎంతో శాస్త్ర పద్ధతిగా జరుపుకుంటూ ఈ రామాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధిలోకి తీసుకొస్తున్నటువంటి నాగరాజు శ్రీనివాస పూల రామ గారు అలాగే మరి ఈ రోజుని వారి కుమారుడు డాక్టర్ సత్యవేంకటరాజు శుభ ఇద్దరు కూడా ఈ పూజలు చేయడం జరిగింది. వారికి వాటికి చేసిన భక్తులందరికీ కూడా ఎంతో ధన్యవాదాలు తెలుసుకుంటూ కాళ్ల మండలం సీసలి గ్రామంలో వేంచేసి ఉన్న షిరిడీ సాయి మందిరంలో గురువారం దత్త జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ తోరం అనంతలక్ష్మి సత్యవతీదేవి చెప్పారు. హైదరాబాద్ వాస్తవ్యులు మేడేపల్లి మల్లికార్జునరావు పావని దంపతుల కుమారుడు మౌనిష్ చౌదరి ఆర్థిక సహకారంతో డిసెంబర్ 4వ తేదీ గురువారం దత్త జయంతిని పురస్కరించుకుని సీసలి గ్రామంలో బాబావారికి అంబికా ఫ్లోరా శ్రీధర్ హైదరాబాద్ వారిచే బాబావారికి ప్రత్యేక పుష్పాలంకరణ, ఉదయం కాగడ హారతి, బాబావారికి పంచామృత అభిషేకం, ఉపాలయంలో అభిషేకములు, భక్తులచే దత్తవ్రతములు, మహాసుదర్శన సహిత దత్తమూల మంత్రములతో హోమము, అఖండాన్న సమరాధన నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ప్రతి సంవత్సరం కూడా ఈ గుడి కట్టిన కాంచి కూడా ప్రతి సంవత్సరం కూడా నేను దత్తాత్రేయ ఉత్సవాలు చేస్తూ వస్తున్నాను. ఈసారి ప్రత్యేకంగా దత్తాత్రేయ జయంతి అనేది ప్రత్యేకంగా గురువారం వచ్చింది కాబట్టి ప్రత్యేకంగా ఒక అద్భుతమైన మహాక్షేత్రంగా వెలుగుతున్న మన శేషల సాయిబాబాలో కని విని ఎరగని రీతిలో అంతకుముందు ఎప్పుడు కూడా ఇంత పూల అలంకరణ కానీ ఇటువంటి నామ సప్తాహాలు కానీ అన్ని రకాలు చేసుకుంటూ రేపటి కోసం మహాపూలంకరణ సిద్ధమవుతుంది. కాబట్టి 50 మంది భక్తులు వచ్చి ఆ సద్గురు సాయినాథుని యొక్క ఆశీస్సులు పొంది అదేవిధంగా ఆ దత్తాత్రేయ యొక్క ఆశీస్సులు పొంది కూడా ఈ యొక్క ప్రోగ్రాన్ని విజయవంతం చేయాలని కూడా భక్తులందరూ కూడా మహా అన్న ప్రసాదం ఉంది. శ్రీధర్ గారని ఆయన సునీల్ గారు వారు ప్రత్యేకంగా తిరుపతి మహా టెంపుల్స్లో కూడా వాళ్ళు పూలాంకరణ చేస్తారు. వాళ్ళతో మనం ప్రత్యేక పూలాంకరణ చేస్తున్నాం కాబట్టి అందరూ భక్తులందరూ కూడా వచ్చి ఇక్కడ దర్శించి ఈ యొక్క ప్రోగ్రాన్ని జయప్రదం చేయవలసిందిగా భక్తులందరికీ కూడా మేము మనవి చేసుకుంటున్నాం. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. సీసలి గ్రామంలో
గొల్లవానతిపు వాస్తవ్యులైన తోరం త్రినాథబాబు గారు అనంతలక్ష్మి సత్యవదేవి దంపతులచే నిర్మించబడిన ఈ ఆలయంలో రేపు 4వ తారీఖు గురువారం సందర్భముగా హైదరాబాద్ వాస్తవ్యులైన శ్రీ మేడేపల్లి మల్లికార్జునరావు గారు పావని పుణ్య దంపతులు మరియు వారి కుమారుడైన మౌనీష్ చౌదరి గారిచే ఈ మందిరంలో అఖండ దేదీప్యమానంగా నిర్వహించడం జరుగుతోంది. ప్రత్యేక పూలలంకారం చేయించడం జరుగుతోంది. అంతేకాకుండా దత్త వ్రతాలు, దత్త హోమము, అన్న సమారాధన ఈ కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా చేయించడం జరుగుతోంది. వారు దివ్య ఆశీస్సులు పొందవలసిందిగా మేడేపల్లి మల్లికార్జునరావు గారి దంపతులు మరియు ఈ యొక్క చైర్మన్ గారి తోరం అనంతలక్ష్మి సత్యవదేవి గారు కూడా తెలియజేయడం జరుగుతోంది. సాయిరామ్. భీమవరం పట్టణం 16, 17 వార్డుల పరిధిలోని బంట్రోతుల వారి వీధిలో వేయించేసిన శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయంలో తృతీయ వార్షిక శ్రీ హనుమద్ వ్రత మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామివారిని పల్లకీలో ఊరేగించారు. అనంతరం హనుమత్ వ్రతం, లక్ష తమలపాకుల పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న కృష్ణబలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, భీమవరం 1 టౌన్ పోలీస్ సీఐ నాగరాజులను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆకొండి రాంబాబు, రెడ్డి సత్యబాబు, కొండపల్లి సాయిబాబా, చెన్నంశెట్టి శ్రీనివాస్, తిరుమలశెట్టి బాబీ, సంగినేడి వెంకన్న, వెలివల శివకేశవ, రాయి శివ, కాళీ సీతారాం, మండల సూర్యతేజ, కొప్పినేడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. హనుమద్ వ్రతం సందర్భంగా గునుపూడి, యామజలవారి వీధి, బంట్రోతుల వీధి 16, 17 వార్డులు ఈ దాసాంశం యూత్ వారు ఏర్పాటు చేసి 3 సంవత్సరాల నుండి చేస్తున్నారు ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఇవాళ హనుమత్ వ్రతం, లక్ష తమలపాకుల పూజ, రేపొద్దున్న ఆశల చేత సత్యనారాయణ వ్రతం, ఎల్లుండి హోమం, భరతనాట్య కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఈ దాసాంజీ యూత్ వారు. అలాగే ఇది 3వ సంవత్సరం బట్టి చేస్తున్నారు. ఎన్ని వ్యయ ప్రయాసాలు చేస్తున్నారు. దీనికి 6వ తారీఖుని శనివారం నాడు అఖండ అన్న సమాధానం కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీ వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగజేస్తుంది కూర్చున్నాం. 16, 17 వేడిలో వేచేసి ఉన్న దాసాంజనేయ స్వామి గుడి వద్ద హనుమంత్ వ్రతం సందర్భంగా మా దాసాంజనేయ స్వామి యూత్ తరపున మేము 3 సంవత్సరాల నుంచి కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు స్వామివారి ఊరేగింపు, తమలపాకుల పూజ, రేపొద్దున సత్యనారాయణ స్వామి వ్రతాలు, ఎల్లుండ కళ్యాణం 4వ తారీఖు, 6వ తారీఖు అఖండ అన్న సందర్భన. కానీ 50 మంది భక్తులు స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే మాకు సహకరించిన పెద్దలందరికీ కూడా అందరు దాతల సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు చేసేలాగా దాతలు అందరికీ ప్రోత్సహించాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆకివీడు మండలం కుప్పనపూడి గ్రామంలో షిరిడి సాయిబాబా మందిరం 24వ వార్షికోత్సవం వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాబావారికి కాగడ హారతి, అభిషేకములు, సామూహిక సాయి సత్యవ్రతములు, చందనోత్సవం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం అఖండ అన్న సమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ముత్యాల అనురాధ శివయ్య మాట్లాడుతూ బాబావారి ఆశీస్సులు గ్రామ ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ముత్యాల మాణిక్యం, శైలు, ముత్యాల బుజ్జిబాబు, ముత్యాల శ్రీనుబాబు, జన్ను గోపి, చిన్నతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కుప్పనపూడి గ్రామంలో ఆచే నిర్మించబడిన శ్రీ సాయిబాబా మందిరం నందు పాలాభిషేకం, గంధాభిషేకం, సత్యవ్రతాలు, అఖండ సమారాధన జరుగుతున్నది. కావున భక్తులు 50 మంది వచ్చి సాయినాథుని ప్రసాదం స్వీకరించి ఈ కార్యక్రమాన్ని సుప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇట్లు ముత్యాల శ్రవణారాయణ ఫ్యామిలీ. ఈ రోజున కుప్పనపూడి షిరిడి సాయిబాబా వారికి సత్యవ్రతాలు, గ్రంథాభిషేకాలు, అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతున్నవి. సుమారు 2000 మందికి కుప్పనపూడి గ్రామంలో ఈ రోజున అన్న సంతర్పణ జరుగుతున్నది.
యావన మంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతారు. 24వ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుండి ఇవాళ మధ్యాహ్నం 12:30 వరకు కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. అఖండ అన్న సమారాధన మధ్యాహ్నం 12 గంటలకి, సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు అఖండ నామ సంకీర్తన జరిగింది. అలాగే ఉదయం 5:15 కాగడాహారతి, ఉదయం 6 గంటలకు సుప్రభాతము, ఉదయం 7 గంటలకు బాబావారికి అభిషేకములు, ఉదయం 8 గంటలకు బాబావారికి ఉచిత సాయి సత్యవ్రతములు, ఉదయం 10 గంటలకు బాబావారికి చందనోత్సవము, మధ్యాహ్నం 12 గంటలకు బాబావారికి మధ్యాహ్న హారతితో ముగింపు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కర్నూలు జిల్లాలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన బ్యాటరీ తయారీ పరిశ్రమ స్థాపించేందుకు ముందుకొచ్చిన ప్రతినిధులతో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి, సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ భేటీ. ఘనంగా ప్రారంభమైన శ్రీ హనుమద్వ్రత సప్తరాత్ర మహోత్సవాలు. భీమవరం మారుతి సెంటర్లో దాసాంజనేయ స్వామివారి గ్రామోత్సవాన్ని ప్రారంభించిన టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. చినిమేరంలో వైభవంగా హిందూ సమ్మేళనం. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భారీగా తరలివచ్చిన హిందూ బంధువులు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా భీమవరంలో దివ్యాంగులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేసిన కృష్ణబలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.